దీన్ని చేయడానికి మనం అరటిపళ్ళు, మనం ఎటువంటి అరటిపళ్ళైనా ముఖ్యంగా ఇలాంటి షేక్స్ చేసేటప్పుడు నాకు ఎక్స్ట్రా షుగర్ వేయడం పెద్ద ఇష్టం ఉండదు. అందుకని తీయటి అరటిపళ్ళు తీసుకోండి. పీనట్ బటర్లో సహజంగానే మనకు మార్కెట్లో వచ్చే దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసే ఉంటుంది. అందుకని చెప్పి మళ్ళీ అందులో ఇంకా షుగర్ మనం యాడ్ చేయకూడదు. సో అరటిపళ్ళు, ఇది చక్కెర కేలి అరటిపళ్ళు చిన్నవి తీసుకున్నాను. చిన్న అరటిపళ్ళు ఒక 3. అయితే ఈ పీనట్ బటర్, మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూస్తూ ఉంటాం. పిల్లలు ఈ పీనట్ బటర్ ఒక స్పూన్ పెట్టేసి తీసుకొని తినేస్తూ ఉంటారు. అలా తిననీయకండి. అప్పుడప్పుడు దాన్ని బ్రెడ్ మీద లేకపోతే ఇలాంటి షేకులలో అలా చేసి వాడినివ్వండి. ఎందుకంటే పంచదార ఎక్కువ పిల్లలకి అలవాటు చేయకూడదు. మనకి రుచి అనేది ఎన్నో విధాలుగా మనం ఎంజాయ్ చేయొచ్చు. అది బ్రేక్ఫాస్ట్ రూపంలో, మనము కబాబుల రూపంలో, ఎన్నో విధాలుగా మనం మంచి ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ పంచదార ఉన్నవి తగ్గించాలి. సో ఇందులో పీనట్ బటర్ చెంచాడు చూడండి, ఇందులో వేసేస్తాను. ఇంకోటి ఏంటంటే పీనట్ బటర్ మనకి మంచి శక్తిని ఇస్తుంది. దాంట్లో పవర్ బిల్డింగ్ కేపబిలిటీస్ ఉంటుంది. మనకి అరటిపళ్ళలో ఏముంటుంది, పొటాషియం చాలా ఉంటుంది. మనకి చాలామంది ముసలి వాళ్ళకి కూడా చెప్తుంటారు, అయ్యో మీకు పొటాషియం తక్కువ ఉంది, తినాలి అంటే అరటిపళ్ళు తినండి అని చెప్పేస్తుంటారు. సో అరటిపళ్ళు వరల్డ్ వైడ్గా మన అందరిలో కొంచెం ఎనర్జీని ఇచ్చే ఫ్రూట్ కింద మనం భావించవచ్చు. ఇందులో పాలు, ఎందుకంటే ఇవి 2 చిక్కగా తయారు చేస్తుంది. ఏది, మన అరటిపండు చిక్కతనం తీసుకొస్తుంది. ఆ పీనట్ బటర్ ఆల్రెడీ చిక్కగా ఉంది, పాలు వేసాను. అంతేకాకుండా ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసి బుర్రని గ్రైండ్ చేసేయండి. ఎంతో సింపుల్ షేక్. ఏం షేకు? మంకీ మ్యాజిక్ షేక్. అరటిపండు, పీనట్ బటర్, పాలు, కొన్ని ఐస్ క్యూబ్స్ ఇందులో వేసేసి గ్రైండ్ చేయండి. మన జ్యూస్ షేక్ రెడీ. ముఖ్యంగా ఎండాకాలంలో మనకి పిల్లలు అలసిపోయి ఉన్నప్పుడు, స్కూల్ నుంచి వచ్చినప్పుడు, లేకపోతే ఆడుతున్నప్పుడు, చెట్లు ఎక్కుతూ అటు ఇటు దూకుతున్నప్పుడు, పిల్లలంటే చెట్లు ఎక్కాలి, పిల్లలంటే దూకుతూ ఉండాలి, పిల్లలంటే అల్లరి చేస్తూ ఉండాలి. వాళ్ళు తక్కువ ఉంటే మనం కంగారు పడాలి. అల్లరి చేసే పిల్లలంటే ఎంజాయ్ చేయాలి. సో కొంచెం ఐస్ క్యూబ్ వేసి చేసేసాం. మిల్క్ షేక్ రెడీ. ఇది చిక్కగా అద్భుతమైన రుచితోటి సూపర్గా ఉంటుంది. మనకి పీనట్ బటర్లోనే దాంట్లో కొంచెం ఉప్పు ఉంటుంది, తీపి ఉంటుంది, అన్నీ మనకు కావాల్సిన పౌష్టిక విలువలు కూడా చాలా ఉంటాయి. సో అది మన అరటిపండు, పాలు 3 కలిసినప్పుడు మనకు కావాల్సిన కాల్షియం ఏంటి అన్నీ కూడా చక్కగా పరిపూర్ణంగా మనకి దక్కుతాయి. అయితే పెద్దలు, పిల్లలు ఎవరైనా తాగొచ్చు. పెద్దలైతే చిన్న దాంట్లో తాగండి, పిల్లలైతే కొంచెం పెద్ద గ్లాస్ ఎంజాయ్ చేయండి. సో దీంట్లో మనం ఇలాంటి చల్లై కొంచెం చిక్కగా ఉండే జ్యూస్ ఇచ్చేటప్పుడు ఐస్ యాడ్ చేసేయండి. ఇందులో ఐస్ క్యూబ్ వేయడం వల్ల మనకి ఈ మిల్క్ షేక్లో ఆ చిక్కదనం ఏదైతే ఉంటుందో అది తగ్గదు. మనకి కరుగుతూ కొంచెం తేమని, ముఖ్యంగా ఎండాకాలంలో ఎంత నీళ్ళు తాగితే అంత మంచిది. చాలామంది పిల్లలు తాగరు. అట్లాంటప్పుడు ఈ విధంగా మనం అందచేద్దాం. సో మన జ్యూసెస్ రెడీ. ఐస్ క్యూబ్ వేసుకున్నాను. చూడండి కన్సిస్టెన్సీ మన షేక్కి ఎలా ఉండాలి, ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఐస్ క్యూబ్తో పాటు పర్ఫెక్ట్ ఇలా. ఇంట్లో పిల్లలు, పెద్దలు అనకుండా అందరూ చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ముందుగా మిక్సీ జార్లో మనం అరటిపళ్ళు, పీనట్ బటర్, మిల్క్ ఇవన్నీ వేసేసి షేక్ లా తయారు చేసుకోండి. తగినన్ని పాలు పోసుకొని మనకు కావాల్సిన చిక్కదనంతో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ షేక్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పీనట్ బటర్ లో ఉన్న కొంచెం ఉప్పు, అలాగే ఆ తీపిదనము, అరటిపళ్ళల్లోని తీపిదనం సరిపోతుంది. కాబట్టి ఎక్స్ట్రా షుగర్ ఏం వేయకుండా మంకీ మ్యాజిక్ మిల్క్ షేక్ తయారు చేసుకొని పిల్లలు, పెద్దలు అందరూ చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.